ఓ గొప్ప చారిత్రాత్మకానికి సంబంధించిన కుటుంబం పాలకోడేటి వారిది. వారు ఈ రాజమండ్రికి స్వతంత్ర సమరోద్యమంలో చేసిన సేవలు మామూలు అనన్య సామాన్యమైనవి. అందులో ఒకటి పాలకోడేటి శ్యామలాంబ గారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధురాలుగా కఠిన కారాగార శిక్ష అనుభవించి ఈ రాజమండ్రిలో అనేక మంది దేశభక్తుల్ని స్వతంత్ర సమరోద్యమంలోకి పంపించిన ఘనత వీరిది. వీరి భర్త గారు ప్రకాశ్రావు గారిది, సూర్యప్రకాశ్రావు గారిది. వీరిద్దరూ కూడా ప్రధానంగా దేశభక్తులు. వీరి బావగారు గురుమూర్తి గారు కదా, గురుమూర్తి గారు వారు స్వతంత్ర సమరయోధులే. మనం ఈ రోజుని ఏదైతే నగరంలో ప్రముఖంగా ఉన్న ఇన్నీస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ వ్యవస్థాపకులు ఈ కుటుంబం వాళ్ళే. గురుమూర్తి గారి ఇంట్లో ఆ బ్యాంకుని స్థాపించడం జరిగింది. ఈ రోజు నగరంలో ఒక ప్రముఖ బ్యాంక్, ఆ బ్యాంకు మనకి విరాజిల్లుతోంది. ఈ సందర్భంగా మనం ఆంధ్రకేసరి యువజన సమితి తరఫున ఆ యొక్క సంఘజీవులకి మొత్తం ఒకరు రెండు కాదు, ఒక తరతరాలు, ఒక 5-6 తరాల వరకు ఉన్నారు. వారి యొక్క తరంలో 5వ తరం అనుకుంటా మన పాలకోడేటి శివేంద్ర ఇతను 5వ తరం సుమారు. వీరు కూడా చాలా గొప్ప స్థితిలో ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు పాలకోడేటి శ్యామలాంబ గారు జయంతి జరుపుకుంటున్నాం. వారు సుమారు 123 సంవత్సరాల కిందట జన్మించిన మరి ఈ రోజు కూడా వారి జీవితాన్ని వారిని మనం స్మరించుకుంటూ ఉన్నామంటే వారి యొక్క త్యాగ ఫలితమే ఈరోజు ఇనీస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ గా స్థాపించబడి. అందరికీ నమస్కారం అండి. మా కుటుంబీకులైనటువంటి శ్యామలాంబ గారు 123 సంవత్సరాలు అయినా సరే ఇలాగా గుర్తుపెట్టుకుని ఆవిడికి నివాళులు అర్పించడం అనేది నిజంగా చాలా ఆనందదాయకం. మేము చాలా పాలకోడేటి కుటుంబంలో పుట్టినందుకు మేమంతా కూడా చాలా గర్విస్తున్నామండి. సభకు నమస్కారం. ఇవాళ ఇన్నీస్పేట అంటేనే మనకి పాలకోటేశ్వరరావు గుర్తుంటారు, ఆ ఫ్యామిలీ అంతా కూడా. పద్మగారితో నాకు చాలా అనుబంధం. ఎందుకంటే ఏ సేవా కార్యక్రమాలు చేసినా కానీ వారి కుటుంబం అంతా కూడా ముందుండి కార్యక్రమాలకి పనిచేసేవారు. మరి అటువంటి కుటుంబంలో ఇవాళ బ్యాంక్ మెయిన్ ఇన్నీస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ అంటే మరి ఎంతమంది బతుకుతున్నారు ఇవాళ. వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆ రోజు దాన్ని స్థాపించారు. చిన్నగా ఇలాంటిది ఆ మహనీయులు చేశారు కనుక ఇవాళ మన్నం చేసుకోవడానికి మనకి ఆంధ్రకేసరి యువజన సమితి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ చక్కటి అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రకేసరి యువజన సభ్యులందరూ కూడా నమస్కారాలు తెలుపుతూ ఈరోజు ఎంతో వారి కుటుంబం వల్ల, వారి త్యాగం వల్ల మరి ఎంతో గొప్ప జరిగింది మన రాజమండ్రికి. తర్వాత పాలకోడేటి శ్యామలాంబ గారు